జీకే న్యూస్. ములుగు జిల్లా వాచూడు మండలం పాయపట్ల వద్ద ఆగి ఉన్న లారీని AP23U8010 అనే టూప్లాన్ వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వాచూడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ నుండి వెంకటాపురం వైపు వెళ్తున్న టూప్లాన్ వాహనం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టడంతో టూప్లాన్ లో ఉన్న సిఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ పెరుమాల్ తో పాటు ఛత్తీస్గఢ్ కి చెందిన సురేష్ లు అక్కడికక్కడే మరణించారని, టూప్లాన్ డ్రైవర్ వెంకటేష్ కి గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక మండల పార్టీలోని పేరూరు పోలీస్ స్టేషన్ లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ అకాల మృతి చెందడంతో క్యాంపులో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలవుపై ఇంటికి బయలుదేరి అనంత లోకాలకు వెళ్లడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతసేపు తమతో విధులు నిర్వహించి భార్యకు అనారోగ్యంగా ఉందని స్వరాష్ట్రం పుదుచ్చేరి బయలుదేరిన పెరుమాల్ చనిపోవడంతో సిఆర్పీఎఫ్ తో పాటు పేరూరు వాచూడు పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు ఏదో వెహికల్ నచ్చి ఉంటుంది ఇటు కటింగ్ చేసి నేను అనుకున్నాడా गिरी गिरी उधर से भी जाकर फोटो खींच लेना మొత్తం दी